సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో కాంట్రాక్టర్ల గొడవకు దారితీస్తుంది. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ నిధులతో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కోసం టెండర్లు వేసి కాంట్రాక్టర్లను పిలుస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి టెండర్లు జరగనప్పటికీ ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రం అత్యుత్సాహంతో డ్రైనేజ్ కాలువ తీయించి మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఇద్దరు గొడవపడ్డం స్టార్ట్ చేశారు. దీంతో అక్కడి గ్రామంలో పని మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో డ్రైనేజ్ నీరు ఎటూ పోక కంపు కొడుతుంది. అంతేకాదు చివరకు మంచినీటి కుళాయి వద్దకు కూడా ఇక్కడి డ్రైనేజ్ నీరు చేరుకొని మంచినీరు సైతం తాగలేని పరిస్థితి నెలకొంది. ఒక చిన్న పని కోసం ట్రక్కుల కొద్దీ ఇసుక, కంకర రోడ్డుకి అడ్డంగా పోసేసరికి అక్కడి వీధిలో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇదే కాపుగల్లు గ్రామం నుంచి రెడ్లకుంట గ్రామం వరకు బీటీ రోడ్డు వేయడం కోసం ఇక్కడి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి 20 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ క్రమంలో కాపుగల్లు గ్రామం నుంచి మార్కింగ్ చేసి పనులు మొదలు పెడదామని చూస్తున్న కాంట్రాక్టర్ల దగ్గరకు అదే గ్రామంలో ఉన్న చోట నాయకులు వెళ్లి కమిషన్లు కూడా వసూలు చేసుకున్నారని ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇక్కడి కాంట్రాక్టర్లు మరియు చోటా నాయకులు కలిసిపోయి రోడ్డు వెడల్పు చేయాలనే పేరుతో ఇక్కడి ఇళ్లను కూల్చివేస్తామంటూ గ్రామంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇళ్ల మధ్య నుంచి కాకుండా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి నూతన రోడ్డు చేపట్టాలని గ్రామస్తులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తర్వాత మరి ఇక్కడ ఎలాంటి ఇంతమంది మా అన్నయ్య గారు చెప్పినట్టు ఎలాంటి అభిప్రాయ సేకరణ కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా అవసరమైతే ఇల్లులు డిస్మాండిల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఏదైనా ఉంటే మేము చూసుకుంటూ ఉంటున్నారట. అట్ ద సేమ్ టైం పాప ఇక్కడ ఉన్న కింది బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గజం 4,000 5,000 పెట్టి కొనుక్కున్నారు. లేని వాళ్ళు అందరు వ్యాపారం చేసుకొని వ్యవసాయం చేసుకుని చిన్న కుటుంబాలు మరి రోడ్డు మీద పోతుంటే రేపు మరి హైవేగా డబల్ రోడ్డు పోతే మరి ఎన్ని యాక్సిడెంట్లు అయితే దానికి అంత పరిష్కారం ఎవరు చెప్తారో తెలియదు. కాబట్టి ఎన్టీఆర్ బొమ్మ కాంచి మాడిబంధం వరకు అట్లా రోడ్డు తీసినట్టయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే కావాలని వాళ్ళు మరి అదే అనంతగిరిలో కూడా రోడ్లు శాంక్షన్ అయితే అక్కడ మరి చంద్రరావు గారు అందరూ పిలిపించుకొని మాట్లాడినట్ట. మరి ఈ రోడ్డు కాంట్రాక్టర్ తెచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మరి మా ఊరు పెద్ద మనుషులు మేము చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ కూడా తీసుకొచ్చడం మాకు తెలిసింది. కాబట్టి వీళ్ళ కాంపన్సేషన్ ఇప్పించాలి. వాళ్ళ వర్క్ పర్సంటేజ్ తీసుకున్నారు కానీ వర్క్ స్టార్ట్ చేశారు. మధ్యలో ప్రజలకి ఏమి అయోమయంగా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కన్ఫ్యూజ్, అంటే అధికారం ఉన్న మన పెద్ద మనుషులకి కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. మెయిన్ సమస్య ఎక్కడ ఉందంటే ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ ఎన్నైతే ఆల్రెడీ మార్కింగ్ చేశారు మొత్తం టోటల్గా. ఆ మార్కింగ్ చేసి కనీసం ఇట్లా జరుగుతుంది, కాంప్రమైజేషన్ రాదు, ఏమి రాదు అని